సరే సరే ఓకే అండి, అదే కనుక్కుందామండి దాని గురించి. నాగమణి గారు మళ్ళీ వస్తాను నేను మీ దగ్గరికి. విశ్వేశ్వర రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అమ్మా. ఎస్ విశ్వేశ్వర రెడ్డి గారు ఏం చెప్తారు? ఇప్పుడు ఏపీకి రాజధాని అమరావతి నిర్మాణానికి పునర్నిర్మాణానికి అటు ప్రధాని మోదీ రాబోతున్నారు, ఏంటి ఏమనుకుంటున్నారు? అటు కాంగ్రెస్ నుంచి ఎవరైనా వెళ్తున్నారా సభకు ఏంటి? అమ్మా, నరేంద్ర మోడీ గారు వచ్చారు, ఒకసారి శంకుస్థాపన చేశారు 10 సంవత్సరాల క్రితం. ఈ 10 సంవత్సరాల్లోనే వర్క్ ఏమీ జరగలేదు. రాజధాని ఎక్కడ ఏంటనే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులని 3 ముక్కలు చేసి 3 ముక్కలాట ఆడేశాడు. అసలు మళ్ళీ నరేంద్ర మోడీ గారు వస్తున్నారు. నేను కోరుకునేది ఏంటంటే, కడపలో స్టీల్ ప్లాంట్ 3 సార్లు శంకుస్థాపన చేశారు. ఇప్పటి వరకు దానికి ఏమి పునాదులు కూడా పడలేదు. దీన్ని కూడా 3వ శంకుస్థాపనకి వెళ్ళకుండా ఈ 2వ శంకుస్థాపనతోటే కంప్లీట్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఇప్పుడు రాజధాని కంప్లీట్ అవ్వాలంటే ఫస్ట్ ఒక రైల్వే లైన్ అర్జెంట్ గా వేయాలి, అమరావతిలో ఎయిర్పోర్ట్ ఒకటి నిర్మించాలి. అలాగే విభజన హామీల్లో ఏ అయితే మన కేంద్రానికి సంబంధించిన సంస్థలు ఉన్నాయో వాటికి సంబంధించిన బ్రాంచ్లన్నీ కూడా అమరావతిలో స్టార్ట్ చేయాలి. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ప్రత్యేక హోదా ఇమీడియట్ గా ఇవ్వాలి. అది విభజన హామీలో ఉంది, దానికోసం మన వాళ్ళందరూ కూడా పోరాటం చేశారు. అదే విధంగా ఈ అమరావతి మహిళలు చేసిన పోరాటం అమరమైనది, వాళ్ళు నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఎందుకంటే పంజాబ్ లో రైతుల కోసం రైతులు చేసిన పోరాటం కానివ్వండి, అమరావతి కోసం మహిళలు చేసిన పోరాటం కానీ చరిత్రలో నిలిచిపోతాయి. మరి ఆ పోరాటం చేసి మొత్తం మీద వాళ్ళు సాధించుకున్నారు. వెంకటేశ్వర స్వామి దయ అవ్వండి, లేకపోతే అన్నవరం సత్యనారాయణ స్వామి దయ, మొత్తం మీద ఏదో దేవుడి దయ వల్ల వాళ్ళు మళ్ళీ అమరావతి సాధించుకున్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఈవేళ రాష్ట్రం నాశనం అయిపోవడానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి. అతను ఒక అజ్ఞాని, ఆడికి ఒక జ్ఞానం సరిగా జ్ఞానం ఉండదు అతనికి. ఎంతసేపు బట్టర్లు కూడా తెలుసు కానీ ఆయనకి ఎవరైనా చెప్పి తినే మనస్తత్వం ఉన్నవాడు కాదు. అతనితో నేను 15 సంవత్సరాలు 14 సంవత్సరాలు అతనితో నేను ప్రయాణం చేశాను. అతను పిసిసి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన రోజునే నేను పిసిసి సెక్రటరీకి రాజీనామా చేసి రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాడు ఏదో చేస్తాడు అనుకున్నాను. కానీ అతను పండిత పుత్ర పరమసుంటాన్ని నిరూపించాడు, రాష్ట్రాన్ని నాశనం చేశాడు. రాష్ట్ర ప్రజలు చాలా అదృష్టవంతులు, ఎందుకంటే 2వసారి అతను ముఖ్యమంత్రి చేయలేదు, లేకపోతే రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడైనా సరే మరి ఏదో చేస్తారు చేయనివ్వండి, అది ఇది అని చెప్పి మనం విమర్శించే కంటే నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి మనకి ఏం కావాలో కోరదాం. ఫస్ట్ మనకు ప్రత్యేక హోదా వస్తే ఆటోమేటిక్ గా స్టేట్ డెవలప్ అవుతుంది. విశ్వేశ్వర రెడ్డి గారు మీకు సబ్మిషన్ ఉందంట. ఎస్ నాగమణి గారు చెప్పండి. హలో, ఎస్ నాగమణి గారు చెప్పండి, మీ పాయింట్ ఏంటి? అదే ఇప్పుడు పెద్దలు ఆయన చెప్తున్నారు కదండి, ఆయన అజ్ఞాని జ్ఞాని అని. అజ్ఞాని జ్ఞాని అవన్నీ మీరు ఏ ప్రాతిపదిక మీద చెప్తున్నారో మాకు తెలియదు కానీ ఆయన చాలా మంచి మానవత్వం ఉన్న మనిషి, దూరదృష్టం ఉన్న మనిషి. ఎందుకంటే ఒక కరోనా లాంటి టైంలో చంద్రబాబు నాయుడు గారు ఉంటే కనుక ఎంతమంది చనిపోయి ఉండేవారో మేము చెప్పగలమండి. ఎలాంటి సేవలు చేశారో. ఒక పక్క నుంచి వాలంటీర్స్ కానీ కరోనా అంటే ఏంటో తెలియదు, పీపీ కిట్లు ఏంటో తెలియదు, ఏది తెలియని పరిస్థితుల్లో అప్పటికప్పుడు అన్ని ఏర్పాటు చేసి మన ఆంధ్ర నుంచి అన్ని దగ్గరికి కూడా మనం సప్లై చేయగలిగే పరిస్థితుల్లో ఉండి ఇక్కడ ఈ వాలంటీర్స్ ద్వారా మందులు కానీ ఆర్థికంగా వీళ్ళందరినీ చూసుకుంటూ పథకాలు ఇచ్చుకుంటూ బటన్ నొక్కారు అంటున్నారండి. అప్పుడు ఆ టైంలో కానీ బటన్ నొక్కి వాళ్ళకి వెళ్ళకపోతే మానవ వరలను బతికించుకోకపోతే ఎంతమంది బతికుండేవాళ్ళు, ఎంతమంది ఉండేవాళ్ళు. అజ్ఞాని అయితే ఆ పని చేసి ఉండేవాళ్ళ. మనం ఎందుకు ఇప్పుడు కరోనా టైంలో ఉన్నాం, వాళ్ళకి అమ్మఒడి ఇలాంటి ఎందుకు, స్కూల్ లేవు కదా, వెళ్ళక్కర్లేదు కదా అని పక్కన ఆయన ఆలోచించుకుని పక్కన ఉంటే కనుక ఎంతమంది పనులు లేక తిండి లేక చనిపోయి ఉండేవారు. అది అజ్ఞానంగా చేసే పని అండి. ఓకే ఓకే విశ్వేశ్వర రెడ్డి గారు అంత కష్టపడారండి. ఒక్కొక్కటి మెడికల్ కనెక్షన్ నాగమణి గారు ఒక్క నిమిషం అండి, డిస్టర్బ్ అవుతుంది మీ వాయిస్. ఎస్ విశ్వేశ్వర రెడ్డి గారు. అమ్మా, మీరు వైఎస్ఆర్ పార్టీలో ఎప్పుడు వచ్చారో నాకు తెలీదు. నేను జగన్ కాంగ్రెస్ రాజీనామా చేసిన రోజునే రాజశేఖర రెడ్డి గారి అబ్బాయికి అన్యాయం జరిగిందని అతనితో పాటు 12 ఏళ్ళు ప్రయాణం చేశాడు. అతను జైల్లో ఉన్నప్పుడు 18 నెలలు జూబ్లీహిల్స్ లో ఆఫీసు నేనే మెయింటైన్ చేశాను. అక్కడ అతని ఫేస్ టు ఫేస్ కూర్చుని 4 సార్లు మాట్లాడారు. నేను చెప్పేదేనండి, మీరు అతను
ఎవరు చెప్పింది ఏంటి అతను మెంటాలిటీ, అతనికి ఏది తోస్తే అదే చేస్తాడు. నలుగురు చెప్పారు, అందులో మంచి తీసుకోవాలి. మీరు కరోనా అని చెప్తున్నారు. కరోనా ఒక్క రాష్ట్రానికే రాలేదు, ఆంధ్రప్రదేశ్ కి, ప్రపంచం అంతా కరోనా వచ్చింది. భారతదేశంలో అందరూ చాలా మంది కరోనా వచ్చింది. అంతేగాని రాష్ట్రానికి ఒక్క చోటే కరోనా వచ్చింది, ఈయన ప్రొటెక్ట్ చేసాడని చెప్పడం హాస్యాస్పదంగా ఉంటుంది. అజ్ఞానాన్ని మీరు నేనంటే సరిపోదు సార్. అజ్ఞానాన్ని మీకు ఆయన బాగా పరిచయమో లేకపోతే కుటుంబ సభ్యులు అంతా ఉండొచ్చు. ఆ చదువుతూ అంటున్నారో నాకైతే తెలియదు. ఆయన గొప్ప మానవతావాది, గొప్ప అడ్మినిస్ట్రేటర్. ఆ టైంలో బాగా చేశారని పార్లమెంట్ లోనే నిర్మలా సీతారామన్ గారు ఆ టైంలో మెచ్చుకున్నారు సార్. అమ్మా రాజశేఖర్ రెడ్డి మానవతావాది, స్నేహానికి లేకపోతే విలువలకి విశ్వాసానికి వాల్యూ ఇచ్చే వ్యక్తి రాజశేఖర రెడ్డి. ఈయన అలాంటి వాడు కాదు. ఈవేళ తల్లి అసహించుకుంటుంది, చెల్లెలు అసహించుకుంటుంది, అందరూ అసహించుకుంటారు. సొంత బాబాయ్ అని మటర్ చేయించాడు. ఇతను నీవు ఏదో చెప్తారు మీరు. చల్లమ్మా అవన్నీ కాదులే కానండి. రాజధానికి ఈవేళ అర్జెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల గురించి సార్ ఇప్పుడు జరిగి దీని గురించి చెప్తాం సార్. జగన్మోహన్ రెడ్డి నాగమణి గారు, విశ్వేశ్వర రెడ్డి గారు ఒక్క నిమిషం అండి.